వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచ 7 వింతల్లో మొదటిదైన ఈజిప్టులోని గిజా పిరమిడ్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రతి రాయి బరువు 2 మెట్రిక్ టన్నులు. పిరమిడ్ నిర్మాణం కోసం దాదాపు 2.3 మిలియన్ల రాళ్లను నిర్మాణంలో వాడారు. ఇంత బరువున్న రాళ్లను ఎడారి ఇసుకలో పిరమిడ్ల వరకు ఎలా తీసుకువెళ్లగలిగారు అని శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడ్డారు. అయితే ఇప్పుడు ఆ సీక్రెట్ను అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. వాటిని మీకోసం అందిస్తున్నాం. గిజా పిరమిడ్ను ఉదాహరణగా తీసుకుంటే పూర్వకాలపు ఈజిప్టు వాసులు 4500 ఏళ్ల క్రితం 2 టన్నులున్న రాళ్లను ఎలా తీసుకెళ్లగలిగారంటే నైలు నదే దీనిని సాధ్యం చేసిందని స్కాలర్ల అధ్యయనాలు చెబుతున్నాయి. ఈజిప్టులోని పిరమిడ్లు గిజా, లిస్ట్ గ్రామం మధ్య ఉత్తర దక్షిణ ఎడారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం నైలు నదికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఒకప్పుడు నైలు నది పిరమిడ్ల పరిసరాల్లో ఉండటం వల్లే నిర్మాణాలు సాధ్యమయ్యాయని భావిస్తున్నారు. అప్పటి సాహిత్యం కూడా ఇందుకు సాక్షిగా నిలిచింది. ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జనరల్లో మే 16న ప్రచురించిన సమాచారం మేరకు ఒకప్పుడు నైలు నది పరివాహక ప్రాంతం చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో పిరమిడ్లకు పక్క నుంచి నైలు నది పాయ ప్రవహించేది. అందులో నుంచే 2 టన్నుల బరువైన రాళ్లు, కట్టడ సామాగ్రి పనివారి రవాణాకు అనుకూలంగా ఉండేదని వారు వెల్లడించారు. జియోఫిజికల్ సర్వేలు, ఆర్కియాలజిస్టులు అవక్షేపం కోరింగ్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని నమూనాలు సేకరించి అప్పట్లో గిజా పిరమిడ్ నైలు నది పక్కనే ఉన్నట్లు నిర్ధారించారు. 2000 నుంచి 700 మీటర్ల వెడల్పుతో 2 నుంచి 8 మీటర్ల లోతు కలిగి 64 కిలోమీటర్లు ప్రవహించేదని, దీంతో హార్బర్లు రూపుదిద్దుకోవడంతో పిరమిడ్ల నిర్మాణం జరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. కరువు, ఇసుక తుఫాన్ల వల్ల నైలు నది కుచించుకుపోవడంతో ప్రస్తుతం ఎడారి ప్రాంతంగా గిజా మారిందంటున్నారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి అత్యాధునిక గణాంకాలను అర్థం చేసుకునే శక్తితో పాటు వాస్తు శిల్పంలో కూడా అశేష పరిజ్ఞానం ఉండాలి. ఉదాహరణకు గిజాలోని గొప్ప పిరమిడ్ 52 డిగ్రీల వేడిలో కూడా దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి ఆర్కిటెక్ట్లు ఎంతగా శ్రమించి వర్కర్లకు వివరించారో కదా. అక్కడ ఉన్న జంతువుల ఎముకలు చూస్తే మనుష్యులు, జంతువులు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నారో, ఎంతగా శ్రమించారో తెలుస్తోంది. వీరందరితో పని చేయించుకోవడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పక తప్పదు. పిరమిడ్ అంటే కేవలం సమాధేనని చాలా మంది అనుకుంటారు. కానీ దాని నిర్మాణ కౌశల్యం, అలంకరణ, సూర్యకిరణాల ప్రసారం ఇవన్నీ ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ అంత త్వరగా అర్థం కాదని, అంతేకాకుండా జీవితంలోని ప్రతి అంశం ఇక్కడ ప్రతిబింబిస్తుందని ఈజిప్టు శాస్త్రీయ అధ్యయనకారుడు పీటర్ డాన్ మాన్యుయిలియన్ అన్నారు. వేలుంటే మీరు కూడా ఒకసారి పిరమిడ్లను చూసిరండి.